ఈరోజు బాల్కొండ నియోజకవర్గంలోనే కాదు యావత్ తెలంగాణ అంతా కూడా కాంగ్రెస్ అమలు చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా అద్భుతంగా అమలవుతున్నాయి. మీరు మొదట సిలిండర్ ఫ్రీ ఇచ్చినాం, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ రోజు సిలిండర్ డబ్బులు రాకపోతే అన్నీ కూడా సంవత్సరంన్నర నుంచి ఏవైతే బకాయిన పడ్డారో మహిళలకు అవన్నీ కూడా ఇచ్చేయడం జరిగింది. మరి ఉచితంగా కరెంటు కూడా ఇవ్వడం జరుగుతున్నది, ఉచిత బస్సు ప్రయాణం. మరి దాంతోపాటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సాధించినటువంటి రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ అర్హులైనందరికీ ఇంకా మీరు రండి మేము ఇస్తాం అనే ఆలోచనతో అర్హులైనందరికీ ఇప్పించి మరి కేవలము రేషన్ కార్డులు ఇచ్చి మవాన్ని దులుపుకోకుండా వారికి సన్నబియ్యాన్ని కానీ ఇస్తున్నటువంటి సందర్భం ఈరోజు గ్రామాల్లో ప్రజలందరూ, ముఖ్యంగా పేద ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనితో పాటే ఇంద్రం ఇండ్లు కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏదో రోడ్డుకున్నటువంటి 1-2 ఊర్లను చూసుకుని అక్కడ అపార్ట్మెంట్ లెక్క కట్టి ప్రజలను మోసం చేస్తే టీఆర్ఎస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇండ్లు మీరు కట్టుకోండి మేము ఇస్తామన్న విధంగా ఎవరు అడిగిన వాళ్లకు అది ఏ పార్టీ, ఏ కులమా, ఏ వర్గమా, ఏ పార్టీ ఓటేసిందని చూడకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి ఇల్లు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది. ఈ పథకాలన్నీ కానీ అద్భుతంగా అమలవుతున్నాయి. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కోనసముద్ర గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ రైతులందరూ ఖాతాల్లో బోనస్ వచ్చిందట. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఈ ఎలక్షన్లలో పార్టీలకు అతీతంగా జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ సానుభూతి పరులని ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.